మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ 5 వస్తువులను ఉంచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక గాజు గిన్నెలో నిండుగా నీరు పోసి అందులో కొన్ని పూల రేకులను ఏర్పాటు చేయడం మంచిది. అలా చేయడం వలన సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. ఇంటి ప్రవేశ ద్వారం కూడా అందంగా చూపరులకు ఆకట్టుకునేలాగా ఉంటుంది. నీరు వేడి విద్యుత్తులకు వ్యతిరేక వాహకం కనుక ఇంటిలో ప్రతికూల శక్తిని అడ్డుకునే వాహకంగా నీరు పనిచేస్తుంది. కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యంతో ఉంచేలాగా సహాయపడుతుంది. ఇంటికి ఇతర తలుపులు కంటే పెద్ద ప్రవేశ ద్వారం ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. తలుపు సవ్యదిశలో తెరిస్తే అది ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. ఇంటిలోకి వెలుతురు వచ్చేలాగా తలుపులు కొంచెం ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్‌ను ఏర్పాటు చేసుకోవడం శుభప్రదంగా పరిగణింపబడుతుంది. ఇది అదృష్టం, శ్రేయస్సును తెస్తుంది. స్వస్తిక్ వ్యాధిని, దుఃఖాన్ని కూడా తగ్గిస్తుంది. ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇలా చేయడం వలన గణేశుడి వెనుక జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుంది. జ్యేష్ఠాదేవి పేదరికానికి అధిదేవత కనుక ఎవరైనా సరే గజానుని వెనుక వైపు నుంచి దర్శనం చేసుకోకూడదు. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, పేదరికం ఉంటాయని విశ్వాసం. గణేశుడి వెనుక భాగం కనిపించేలా ప్రతిష్ఠించరు. ఎందుకంటే అలా వెనుక వైపు కనిపించేలా ప్రతిష్ఠిస్తే కష్టాలు వస్తాయని, పనిలో ఆటంకాలు ఏర్పడతాయని నమ్మకం. అందువల్ల సిద్ధి, బుద్ధి మీ ఇంటిలో ప్రవేశించడానికి వీలుగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేష్ విగ్రహం ప్రతిష్ఠించాలి. అలాంటిదే మరో విగ్రహాన్ని ఇంటి లోపల ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. గణేశుడి తొండం మీద ధర్మం ఉంటుంది. అతని చెవులపై శ్లోకాలు ఉంటాయి. దేవీ దేవతలు గణేశుడి శరీరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. అందుకే గణేశుడి దర్శనం వలన సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని చెబుతారు. ఎవరైనా గణేశుడి వెనుక భాగాన్ని చూస్తే అతను నొప్పితో బాధపడవలసి ఉంటుంది. కనుకనే గణపతి వెనుక వైపు చూడకూడదు. ఎవరైనా అనుకోకుండా వినాయకుని వెనుక భాగాన్ని చూస్తే గణపతిని పూజించి క్షమించమని వేడుకోవాలి.